నీతిమంతుడు పడిపోతాడా అంటే పడిపోతాడు. ఎలాగా? నీతిమంతుడు 7 మార్లు పడినను అంటే దాని అర్థం ఏంటంటే పడిపోవటంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి తనంతటికి తాను పడిపోవటం, రెండవది తాను పడిపోయేలాగా మరొక వ్యక్తి తనను పడగొడతాం. ఒక నీతిమంతుడు ఎవరో పడగొడితే పడిపోవటానికి పడగొట్టేటువంటి వ్యక్తి ఎవరో అనేటువంటిది మనం ఆలోచించేద్దాం. దేవుని ద్వారాగా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి కంటే నీతిమంతులు ఎవరు ఉంటారు ఈ భూమి పైన? మోషేను గురించి దేవుడే సెలవు ఇచ్చినటువంటి మాట ఏంటంటే భూమి మీద ఉన్న వారు అందరికంటే మిక్కిలి సాత్వికుడు అని అన్నాడు దేవుడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు దేవుడు. అంత సాత్వికమైనటువంటి మోషే, అంత నెమ్మదస్తుడైనటువంటి మోషే కూడా ఒక మాటను బట్టి పడిపోయాడు. దావీదు ఎటువంటి వాడు అంటే దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడు మాత్రమే కాదు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో వాటిని ఎరిగి ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన కలిగి నడుచుకునేటువంటి వ్యక్తి దావీదు. ఈ మాటలు మనుషులు చెప్పట్ల, స్వయాన దేవాది దేవుడు దావీదును గూర్చి చెప్పుచున్నటువంటి మాట. దేవాది దేవుడు ఈ భూమి పైన ఉన్నటువంటి మనిషిని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భం ఇది. అంత గొప్ప సాక్ష్యము దేవుని ద్వారాగా పొందినటువంటి దావీదు ఒకానొక సందర్భంలో పడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి మరో వ్యక్తి, భూమి మీద యోబుని మించిన వాడు లేడని దేవుడు సాతానుతో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యోబును గురించి. ఇటువంటి దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి యోబుని అపవాది పడగొడటానికి అది ఎన్ని విధాలుగా పన్నాగాలు పన్నిందో మనందరికీ తెలుసు. ఒక నీతిమంతుడిని పడగొడటానికి అపవాది ఎన్ని విధాలుగా ప్రయత్నించిద్ది అనేటువంటిది యోబు జీవితాన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది. ఒక నీతిమంతుడిని డైరెక్ట్ గా అపవాది దైవికమైనటువంటి విషయాల్లో పడగొట్టలేదు. అది పడగొట్టేటువంటి కార్యాలన్నీ ఏంటంటే శరీర పరంగా ఏ విషయాల్లో బలహీనుడు అయితే నీతి విషయంలో పడిపోతావు అనేటువంటిది అది ఆలోచన చేసి శరీర పరంగా నిన్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పడగొట్టింది శరీర సంబంధం, కానీ యోబు ఆత్మీయ రీతిలో పడిపోలేదండి. దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలండి. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఇక్కడ 2 వ్యక్తులను గురించి మాట్లాడేటువంటి మాట. ఒకటి నీతిమంతుడు, రెండవది భక్తిహీనుడు. అయితే పడిపోవటం అనేటువంటిది నీతిమంతుని యొక్క జీవితంలోనే కనబడుతుంది, భక్తిహీనుని యొక్క జీవితంలో కూడా ఇక్కడ కనబడతాం, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇద్దరికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే భక్తిహీనుడు వాడు పడటం ఆలస్యమైనా కానీ పడ్డాడంటే తిరిగి ఇంక లేవలేడు. అక్కడ రాయబడినటువంటి మాట అదే, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అని రాయబడి ఉంది. భక్తిహీనుడు పడ్డాడంటే మరలా కోలుకోవటం అనేటువంటిది జరగదు, లేవటం అనేటువంటిది జరగదు. కానీ నీతిమంతుని యొక్క జీవిత విధానాన్ని గురించి దేవాది దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు అని అంటూ ఉంది వాక్యం. నీతిమంతుడు పడిపోవటం ఏంటి, ఇది సాధ్యమేనా అనేటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. వాక్యం అంటూ ఉంది నీతిమంతుడు కూడా పడటం అనేటువంటిది అది సాధారణమని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనంలోని అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే పాపము చేయక మేలు చేయుచునుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని అంటూ ఉంది. అంటే ఈ భూమి పైన జన్మించినటువంటి ప్రతి వ్యక్తి ఎంత నీతిమంతుడిగా ఉన్నప్పటికీ ఏదో సందర్భాన్ని బట్టి పాపము చేసి పడిపోవటం అనేటువంటిది అది సాధారణమైన విషయం అని దేవదేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పాపం అంటే మనం చాలా పెద్దగా ఊహిస్తామేమో, దొంగతనాలని, నరహత్యలని, వ్యభిచారాలని ఇవన్నీ మనం పెద్దగా ఊహిస్తామేమో. కానీ
చాలా చిన్న చిన్న సందర్భాలు కూడా మనిషిని చాలా పెద్ద స్థాయిలోని దెబ్బతీసేటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి కోపం అనేటువంటిది. కోపం మనిషి యొక్క సాధారణమైనటువంటి లక్షణం. ఒక వ్యక్తి ఎంత నీతిమంతుడిగా జీవించినా ఆ కోపము ద్వారాగా పడిపోయినటువంటి వ్యక్తులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. మోషే ఉన్నాడు. మోషేను గురించి దేవుడే సెలవు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, మోషే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అని అన్నాడు దేవుడు. మోషేను గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు దేవుడు. అంత సాత్వికమైనటువంటి మోషే, అంత నెమ్మదస్తుడైనటువంటి మోషే కూడా ఒకానొక సందర్భంలో అపవాదికి చోటు ఇవ్వటానికి కారణం ఏంటంటే అతనిలో వచ్చినటువంటి కోపం. ప్రజల విషయంలో ఎన్నో మార్లు ఓర్చుకున్నాడు. దేవుడు కూడా ఆ ఇశ్రాయేలీయుల ప్రజలను చూసి వారవలేక మోషే వీరిని నాశనం చేసేసి కొత్త జనాన్ని నేను పుట్టిస్తానంటే ఆ సందర్భంలో కూడా మోషే దేవుని బ్రతిమలాడాడు, ప్రభువా ఈ ఒక్కడు పాపం చేసినందుకు వీరందరినీ నాశనం చేస్తావు కోరాహు తిరుగుబాటు విషయంలో, దయచేసి నా మాట విని వారందరినీ నాశనం చేయకయ్యా అని బతిమలాడినటువంటి మోషే కూడా ఒకానొక సందర్భంలో ప్రజలందరినీ అన్నాడు, ద్రోహులారా ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు నేను రప్పింపవలసిందా అని అంటూ ఉన్నాడు. ద్రోహులారా ఈ బండ నుండి నేను మీకు నీళ్లు రప్పించాలని చెప్పి మోషే కోపబడితే ఇక దేవుడు ఒకటే మాట అన్నాడు, మోషే ఇక చాలు, నా ప్రజల ఎదుట నువ్వు నా నామాన్ని కనపరచలేదు కాబట్టి ఇక నువ్వు వాగ్దాన భూమికి చేరవు అన్నాడు దేవుడు. మోషే నీతిమంతుడే, మిక్కిలి సాత్వికం కలిగిన వాడే, కానీ ఒక మాటను బట్టి పడిపోయాడు. మరొక సందర్భంలో అపవాది అంటూ ఉంటుంది, ఆ మాటను ఆధారం చేసుకొని ద్రోహులారా అనేటువంటి మాటను మోషే ద్వారా అనిపించింది, నేను కాదా అని చెప్పి అన్నది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ భూమిపైన పాపము చేయకుండా మేలు చేసేటువంటి నీతిమంతుడు ఒకడైనా లేడు అని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగనే ఒకవేళ మనలో పాపం లేదు, నేను నీతిమంతుడిని 100% అని చెప్పి మనం చెప్పుకున్నాం అనుకో, వాక్యం ఏమేమి స్పష్టం చేస్తుందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1:8 మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకున్న వారు మగునని చెప్పి మరియు మనలో సత్యం ఉండదని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తాం. అంటే నీలో పాపము లేదని నీవు చెప్పేటువంటి మాట సత్యమైనటువంటి మాట కాదు, వాస్తవమైనటువంటి మాట కాదు, నిజమైనటువంటి మాట కాదు. అక్కడ వాక్యలేఖనం చెబుతోంది, మనలో పాపము లేని వారమని చెప్పుకుని వాళ్ళ మనను మనమే మోసపుచ్చుకున్నవారు మన అంటూ ఉంది వాక్యం. ఈ భూమిపైన జన్మించినటువంటి ప్రతి వ్యక్తిలోని పాపం అనేటువంటిది ఉండటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. దావీదు గారు అంటూ ఉంటాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటాడు. మనిషి యొక్క జీవిత విధానంలో ఏదో రకంగా పాపం అనేటువంటిది మనిషి జీవితంలో వేలుబడి చేయటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. దాని జన్మ పాపము, కర్మ పాపం అని చాలా రకాలుగా పెద్దలు ప్రస్తావించడం కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఈ భూమిపైన జీవించేటువంటి మనుషులమైనటువంటి మనం కొన్ని సందర్భాలను బట్టి అనుకుంటాం, నేను నీతిమంతుడిని, నాలో పాపం లేదు అని చెప్పి మనకు మనం గొప్పలో చెప్పుకోవటం ప్రారంభిస్తూ ఉంటాం. కానీ వాక్యం అంటోంది, ఎవరైతే ఆ మాటలు మాట్లాడతారో వాడు అబద్ధికుడు అని అంటూ ఉంది, వాడిలో సత్యము లేదు అని అంటూ ఉంది, తనను తాను మోసం చేసుకున్నటువంటి వాడు అని అంటూ ఉంది. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథం 143:2 రాయబడినటువంటి మాట ఏంటంటే, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతులుగా కనబడరు అని అక్కడ చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది. సజీవులలో ఒకడును అంటే ప్రాణముతో ఉన్నటువంటి వారిలో ఏ ఒక్కరో కూడా దేవుని సన్నిధిలో నిలవబడి
పాపం లేని వారుగా కనబడరు అని చెప్పి వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. మరి ఈ విధముగా వాక్యలేఖనం చెబుతూ ఉంటే నీతిమంతుడు పాపము చేయటం అనేటువంటిది కూడా అవకాశం ఉన్నదనేటువంటి దాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఆలోచన చేయాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను అంటే దాని అర్థం ఏంటంటే పడిపోవటంలో 2 రకాలు ఉంటాయి. సాధారణంగా మనం పడిపోవటంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మనంతటికి మనం పడిపోవటం, కళ్ళు తిరిగి పడిపోవటం, ఏదైనా రాయి తగిలి పడిపోవటము, ఏదైనా బలహీనత వచ్చి పడిపోవటము. ఈ పడిపోవటం అంతా ఏంటంటే మనంతటికి మనం పడిపోవటం. రెండో రకంగా పడిపోవటం అనేటువంటిది ఉంటుంది. అది మనంతటికి మనం పడిపోయేటువంటిది కాదు. మనల్ని పడగొట్టేవాడు ఒకడు ఉంటాడు. ఎవరు? నువ్వు బాగుంటే చూసి వారలేనోడు, ఎప్పుడు అవకాశం దొరికితే నిన్ను ఎప్పుడు దెబ్బ కొడదామని చెప్పి ఎదురు చూసేటువంటి వాడు ఒకడు ఉంటాడు. వాడు అవకాశం చూసుకొని నిన్ను దెబ్బ కొడతాడు. దెబ్బ కొడితే ఆ దెబ్బకు పడిపోతాం. ఇది శరీర సంబంధమైనటువంటి విధానం. ఆత్మీయ విధానంలో కూడా మనిషి పడిపోవటం అనేటువంటిది ఎలాగే 2 విధాలు. నీతిమంతుడు పడిపోతాడా అంటే పడిపోతాడు ఎలాగా అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఒకటి తనంతటికి తాను పడిపోవటం, రెండవది తాను పడిపోయేలాగా మరొక వ్యక్తి తనను పడగొడతాం అనేటువంటి సందర్భాలను గురించి ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 నీతిమంతులను గురించి మనం చూసుకుందాం. ఇంతకీ వారిద్దరు నీతిమంతులా కాదా అనటానికి మొట్టమొదటిగా వాక్యలేఖనాన్ని ఆధారం చేసుకొని మనం వారిని గురించి మొట్టమొదటిగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి మనిషిని గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని భక్తులు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ మనుషుడు ఎవరంటే యెష్షయి కుమారుడైనటువంటి దావీదు. ఆ దావీదును గురించి దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యము ఏమిటనేటువంటిది మనం పరిశీలన చేస్తే, దేవుడు అంటూ ఉన్నాడు, దావీదంట దేవుని యొక్క ఇష్టానుసారుడైనటువంటి మనుషుడంట. అంటే దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఎలా నడిస్తే దేవునికి నచ్చిద్దో, ఏమి చేస్తే దేవుడు ఆనందపడతాడు, ఎలా నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు, ఈ విధానాలన్నీ ఎరిగి దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నడిచేటువంటి వ్యక్తి ఈ దావీదు. అంతేకాదు, ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, రెండవదిగా ఏమంటూ ఉన్నాడంటే నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడని చెప్పి దేవుడు దావీదును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ఎటువంటి వాడు అంటే దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడు మాత్రమే కాదు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో వాటిని ఎరిగి ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన కలిగి నడుచుకునేటువంటి వ్యక్తి దావీదు. ఈ మాటలు మనుషులు చెప్పట్ల, స్వయాన దేవాది దేవుడు దావీదును గూర్చి చెప్పుచున్నటువంటి మాట. దేవాది దేవుడు ఈ భూమి పైన ఉన్నటువంటి మనిషిని గూర్చి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భం ఇది. అంత గొప్ప సాక్ష్యము దేవుని ద్వారాగా పొందినటువంటి దావీదు ఒకానొక సందర్భంలో పడిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దేవుని ద్వారాగా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి కంటే నీతిమంతులు ఎవరుంటారు ఈ భూమి పైన? దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి మనుషుడి కంటే నీతిమంతుడు ఈ భూమి పైన ఎవరన్నా ఉంటారా? ఉండరు. కానీ అంత గొప్ప సాక్ష్యం ఇచ్చినటువంటి దావీదు ఒకానొక సందర్భంలో పడిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 2వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. అంత గొప్ప సాక్ష్యము దేవుని ద్వారాగా పొందినటువంటి దావీదు
అసలు ఎప్పుడు పడిపోయాడు, ఎక్కడ పడిపోయాడు, ఎలా పడిపోయాడు, ఎందుకు పడిపోయాడు అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. ఒకానొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకుంటే ఒక దూతను పంపాను. ఇక్కడ దావీదు పడిపోయినటువంటి సందర్భం ఏమిటనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఒకానొక దినమున అని రాయబడు. ఒకానొక దినమున అంటే ఏంటా ఒకానొక దినమున? ఆ ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ అని రాయబడి ఉంది. ఒకానొక దినమున అని చెప్పి ప్రొద్దుగుంకు వేళ అని అక్కడ అంత స్పష్టంగా రాయబడ్డానికి గల కారణం ఏంటంటే ఆ దినము, ఆ సమయం అనేటువంటిది అది దావీదు రాజనగరం మిద్దె మీద నడిచేటువంటి సమయం కాదు వాస్తవానికి. కానీ దావీదు ఎక్కడ ఉన్నాడంటే ఉండకూడని స్థలంలో ఉన్నాడు. దావీదు వాస్తవానికి ఆ సమయంలో ఉండవలసినటువంటి స్థలం ఏమిటనేటువంటి మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య లేఖనాన్ని స్పష్టంగా పరిశీలన చేసినట్లయితే ఆ దావీదు ప్రొద్దుగ్రుంకు వేళ ఆ మేడ పైన తిరుగుచున్నటువంటి సమయము ఏదైతే ఉందో ఆ సమయాన్ని గురించి బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే రాజులు యుద్ధం చేసేటువంటి సమయం అంటది. ఏ సమయం? రాజులు యుద్ధానికి బయలుదేరు సమయం అంట. రాజులు యుద్ధానికి బయలుదేరేటువంటి సమయంలో ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉండాలి? ఏంటి చెప్పండి? రాజులు యుద్ధానికి బయలుదేరేటువంటి సమయంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి వ్యక్తి ఎవరు? అక్కడ రాజు ఉండాలి. కానీ ఇక్కడ వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే రాజులు యుద్ధానికి బయలుదేరవలసినటువంటి సమయంలో రాజు యుద్ధానికి వెళ్ళలా. తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబును తన సైన్యమైనటువంటి ఇశ్రాయేలీయులను యుద్ధానికి పంపించాడు. అయితే దావీదుకి ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే సమయం దొరికితే ప్రార్థించేటువంటి అలవాటు దావీదుకు ఉంది. సమయం దొరికితే దేవుణ్ణి స్తుతించేటువంటి అలవాటు దావీదుకు ఉంది. రోజుకు 3 సార్లు ప్రార్థించేటువంటి దావీదు, దినానికి 7 సార్లు దేవుణ్ణి స్తుతించేటువంటి దావీదు, పోనీ ఆ సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోయి యుద్ధానికి వెళ్ళినటువంటి సైన్యం గురించి ప్రార్థన చేస్తున్నాడు అంటే అది కనబడట్లే ఇక్కడ. ఇంత ప్రార్థనాపరుడైనటువంటి దావీదు, మంచి యుద్ధశూరుడైనటువంటి దావీదు, మంచి బలాఢ్యుడైనటువంటి దావీదు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయంలో యుద్ధానికి వెళ్ళలా. సరే, యుద్ధానికి వెళ్ళకపోతే ఈ రాజు ఏం చేయాలంటే యుద్ధానికి వెళ్ళినటువంటి తన సైన్యం గురించి ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే యుద్ధానికి వెళ్ళకపోగా, యుద్ధానికి వెళ్ళినటువంటి తన సైన్యం గురించి ప్రార్థన చేయకపోగా ఏం చేస్తూ ఉన్నాడంటే, చదవండి 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, అక్కడ చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే సైన్యమేమో యుద్ధానికి వెళ్తే దావీదు అక్కడ పడుకోవటం, లేచి తిరగటం కనబడుతుంది. ప్రార్థన చేసిన సందర్భం మనకు అసలు కనబడట్లా. దావీదు విశ్రాంతి తీసుకోవటం, లేచి తిరగటం. అక్కడ సైన్యమేమో యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్తే రాజులు బయలుదేరవలసినటువంటి సమయంలో రాజు వెళ్లకుండా ఇక్కడ నిలిచిపోయి ఏం చేస్తూ ఉన్నాడంటే పడుకుంటూ ఉన్నాడు. పడుకొని లేచి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ కిందకు చూస్తూ ఉన్నాడు. ఆ రాజు తిరిగేటువంటి స్థలము ఏమని రాయబడి ఉందంటే రాజనగరి మిద్దె అని రాయబడి ఉంది. రాజుల యొక్క నగరాలు కానీ మిద్దెలు కానీ చాలా ఎత్తుగా ఉండేటువంటి స్థలాలుగా ఉంటాయి. ఆ రాజనగరం మిద్దె కంటే ఎత్తుగా మరి ఏ ఇళ్ళు కూడా ఉండవు.
ఆ మిద్దె పైన చూస్తూ ఉంటే క్రింద ఉన్నటువంటి ప్రతి ఇల్లు కానీ ప్రతి మనుషుడు కానీ స్పష్టంగా కనబడతారు. ఆ రోజు దావీదు ఉండవలసినటువంటి స్థలంలో ఉండకుండా ఇంటి దగ్గర ఉండి, ఒకవేళ ఇంటి దగ్గర ఉన్న చేయవలసినటువంటి ప్రార్థన చేయకుండా అతడు తిరగటం వల్ల జరిగింది ఏంటంటే, పాపము చేయటానికి అతనికి అవకాశం దొరికింది. అతడు పడిపోవటానికి అది అవకాశమైంది. నీతిమంతుడు పడిపోతాడంటే దావీదు పడిపోయినటువంటి సందర్భం మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. అది కారణం ఏంటంటే, ఆ సమయంలో ఉండవలసినటువంటి స్థలంలో దావీదు ఉండాల. వాక్యం స్పష్టంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను అని చెప్పి రాయబడి ఉంది. ఒక నీతిమంతుడు ఉన్నటువంటి స్థానము ఏదైతే ఉందో అది చాలా గొప్ప స్థానం, అది చాలా ఉన్నతమైనటువంటి స్థానం. కానీ అది గొప్ప స్థానము కదా అని చెప్పి, ఉన్నతమైనటువంటి స్థానము కదా అని చెప్పి ఆ స్థానాన్ని బట్టి మనుషుడు గర్వించినటువంటి అపవాది ఒకానొక సమయంలో అక్కడి నుంచి కింద పడ్డాడు. ఒకానొక సమయంలోని అపవాది కూడా దేవుని యొక్క సముఖంలోని మంచి ఉన్నతమైనటువంటి స్థానం, గొప్ప అధికారాన్ని పొందాడు దేవుని ద్వారాగా. ఆ అధికారాలను చూసుకొని గర్వించాడు. ఉత్తర దిక్కున సభాపర్వతం పైన సింహాసనాన్ని వేసుకుని ఏలదామనుకున్నాడు. దేవుడు ఒక్క తన్ను తనితే కిందకు వచ్చి పడ్డాడు. కారణం ఏంటంటే, మనిషి యొక్క జీవితంలో గర్వం అనేటువంటిది దేవునికి విరోధమైనటువంటి కార్యం. ఈరోజు స్థాయిని బట్టి గర్వం రావచ్చు మనిషికి, డబ్బును బట్టి గర్వం రావచ్చు మనిషికి, బలాన్ని బట్టి గర్వం రావచ్చు మనిషికి, అంతస్తును బట్టి గర్వం రావచ్చు మనిషికి. ఇవన్నీ ఏంటంటే మనిషి పడిపోయేటువంటి సందర్భాలు. నీ ఇప్పుడు వరకు నిలుచున్నావా దేవునిలో? నీ ఇప్పుడు వరకు నీతిమంతుడిగా ఉన్నావా దేవునిలో? మంచిదే. కానీ నిన్ను పడగొట్టేటువంటి సందర్భాలు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అది గర్వం కావచ్చు, డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు. ఇక్కడ దావీదు తనకున్నటువంటి అధికారము ఆ సమయంలో తనను పడగొట్టే విధంగా తన రాజనగరి మిద్దె పైన నిలవబెట్టింది. అక్కడ దావీదు తన కలిగి ఉన్నటువంటి అధికారము అక్కడ స్త్రీని చూడటమే కాకుండా ఆ స్త్రీని ఇంటికి పిలిపించుకొని, రాజనగర్లోనికి పిలిపించుకొని ఆ స్త్రీతో పాపం చేయటానికి అవకాశమైంది. దావీదు నిలిచున్నటువంటి వ్యక్తే, దావీదు దేవుని దృష్టిలో నీతిమంతుడైనటువంటి వ్యక్తే. కానీ పడిపోవటానికి కారణం ఏంటంటే అతడు కలిగి ఉన్నటువంటి అధికారమే. ఆ అధికారాన్ని బట్టి అతడు దాన్ని దుర్వినియోగం చేసుకొని పడిపోవటానికి అది అవకాశంగా మారిపోయింది. వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. ఎంతో ప్రార్థనాపరుడు అనేటువంటి దావీదు ఆ సమయంలో ప్రార్థనని నిర్లక్ష్యం చేశాడు. రాజ సింహాసనం పైన ఉన్నటువంటి దావీదు ఆ సమయంలో తన యొక్క స్థానం ఏంటో, తాను ఎక్కడ ఉండాలో అది మర్చిపోయి ఉండకూడని చోట ఉన్నాడు. యుద్ధంలో ఉండవలసినటువంటి దావీదు రాజనగర్ మిద్దె పైన ఉండటం వల్ల జరిగింది ఏంటంటే, ఆ రాజనగర్ మిద్దె పై నుంచి నడుచుచు కిందకి చూస్తూ ఉండగా అక్కడ రాయబడినటువంటి మాట, మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను అని అంటూ ఉంది వాక్యం. దావీదు పైనుంచి కిందకి చూస్తూ ఉంటే దావీదు కళ్ళకు కనబడినటువంటి సన్నివేశం ఏంటంటే, స్నానము చేయుచున్నటువంటి స్త్రీ. ఆ కనబడినటువంటి స్త్రీ సామాన్యమైనటువంటి స్త్రీ అంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆమె బహు సౌందర్యవతి అయిన స్త్రీ అని చెప్పి వాక్యం చెబుతోంది. ఎంత నీతిమంతుడైనటువంటి దావీదు, ఎంత నిలిచి ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి దావీదు, ఆ సౌందర్యము ఎప్పుడైతే దావీదును ఆకర్షించిందో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ సమయంలో ఎలాగైనా సరే ఆ స్త్రీతో ఉండాలని చెప్పి ఆ దావీదు ఆలోచన చేసి వెంటనే ఏం చేశాడంటే, అక్కడ సైనికులు ఆజ్ఞాపించి ఆ స్త్రీ సమాచారాన్ని తెలుసుకోమనగానే వారందరూ చెప్పారు ఆ స్త్రీ ఊరియా భార్య అనగానే ఎవరైతే ఏముందో తీసుకొని రమ్మన్నాడు.
తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో ఆ స్త్రీ యొక్క భర్త ఎక్కడ ఉన్నాడంటే యుద్ధంలో ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క భర్త యుద్ధంలో ఉన్నాడు. ఆ స్త్రీని చూసినటువంటి దావీదు వెంటనే ఆమెను పిలిపించుకొని ఆమెతో సైనించి పని అయిపోయిందిలే అనుకున్నాడు దావీదు. అయితే కొన్ని దినాల తర్వాత దావీదు దగ్గరికి ఒక ఉత్తరం వచ్చింది ఆ స్త్రీ దగ్గర నుంచే. దావీదు అనుకున్నాడు, చూశాను, నా అవసరాన్ని తీర్చుకున్నాను, ఇక సమస్య లేదులే అనుకున్నటువంటి దావీదు, ఆ దావీదు జీవితంలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే అదే స్త్రీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వచ్చినటువంటి ఆ ఉత్తరం ఏంటంటే ఆ స్త్రీ అంటోంది, రాజా, మన ఇద్దరము కలిసి ఉండటం వల్ల నాకు గర్భం వచ్చింది. నా భర్త చూస్తే యుద్ధంలో ఉన్నాడు. నా భర్త యుద్ధం నుంచి తిరిగి ఇంటికి వస్తే నన్ను ప్రశ్నిస్తే ఈ గర్భం ఎవరి ద్వారాగా వచ్చిందని చెప్పి నన్ను అడిగితే నా భర్తకు నేను ఏ సమాధానం చెప్పాలి? దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని చెప్పి ఆ స్త్రీ దావీదుకు ఉత్తరం పంపించినప్పుడు దావీదు మరొక తప్పును చేయటం ప్రారంభించాడు. ఆ స్త్రీ విషయంలో చేయటము, ఆ స్త్రీని సైనించడం అనేటువంటిది ఒక తప్పు అయితే, ఆ స్త్రీ విషయంలో దావీదు మరొక తప్పు చేయటానికి ప్రయత్నించాడు. ఏంటంటే తన ద్వారాగా వచ్చినటువంటి యొక్క గర్భాన్ని తన భర్త ద్వారాగా వచ్చిందన్నట్లుగా ప్రూవ్ చేయటానికి, తన భర్తను నమ్మించడానికి యుద్ధంలో ఉన్నటువంటి ఆ ఉరియాని అర్జెంటుగా పిలిపించేశాడు, లెటర్ పంపించి. ఉరియా వచ్చాడు. దావీదు అంటూ ఉన్నాడు ఉరియాతో, ఉరియా, నీవు యుద్ధం చేసి అలసిపోయావు కానీ నీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. రెస్ట్ తీసుకో అని చెప్పి దావీదు ఉరియాతో చెప్పినప్పుడు ఉరియా ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్లకుండా ఆ రాజు ఇంటి దగ్గరే పడుకొని ఉన్నాడు. రాజు అనుకున్నాడు, నేను చెప్పాను కదా, ఇన్ని రోజులు యుద్ధంలో ఉన్నాడు కదా, భార్య దగ్గరికి వెళ్ళమని చెప్పి అవకాశం ఇస్తే వెళ్ళనోడెవడు, ఉరియా కూడా అలాగే వెళ్ళుంటాడులే అని చెప్పి అనుకున్నాడు రాజు. తర్వాత రోజు ఉదయం లేచి చూడగానే ఈ ఉరియా ఎక్కడున్నాడంటే తన ఇంటి దగ్గర లేడు, రాజు నగర దగ్గరే ఉన్నాడు. దావీదు చూశాడు. ఏంటి ఉరియా ఇంటికి వెళ్ళలేదంటే ఉరియా అన్నమాట ఒకటే, మందసమును నీ ప్రజలను గుడారాల్లో నివసిస్తూ ఉంటే, యావాబును నీ సైనికులు యుద్ధంలో ఉంటే తినుటకు త్రాగుటకు భార్యతో ఉండుటకు ఇది సమయమా? చదవండి అన్నమాట. 10వ వచనం. ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిచి, నీవు ప్రయాణం చేసి వచ్చితివు కదా, ఇంటికి వెళ్ళకపోతావేమని అడగగా, ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధావారును గుడారముల్లో నివసించుచుండగా నా అధిపతియగు యావాబులను నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులోనుండగా భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీతోడు నీ ప్రాణముతోడు నేను అలాగూ చేయవాడను కాదని దావీదుతో నేను. చూడండి, వాస్తవానికి యుద్ధం చేయాలనేటువంటి బాధ్యత రాజుకి ఎక్కువ ఉండాలి. ఈ సైనికుడు ఎంత బాధ్యత కలిగినటువంటి వాడంటే రాజు పర్మిషన్ ఇచ్చినా సరే ఆ ఉరియా అంటూ ఉన్నాడు, రాజా, మందసమును నీ ప్రజలు యోధావారు గుడారాల్లో నివసిస్తూ ఉంటే, యావాబు నీ సైనికులు అక్కడ గుడారాల్లో యుద్ధం చేయటానికి సిద్ధపడి ఉంటే నేను నా భార్య దగ్గరికి వెళ్ళనా, తిననా, త్రాగనా, సుఖించనా అని చెప్పి మాట్లాడితే ఆ మాట వాస్తవానికి దావీదు గుచ్చుకోవాలి. అరే, ఒక సైనికుడికి ఉన్నటువంటి బాధ్యత నాకు లేదే? ఒక సైనికుడు యుద్ధంలో లేకపోయినందుకు ఎంత బాధపడుతూ ఉన్నాడు, నేనెంత బాధపడాలనేటువంటి ఆలోచన అప్పటికి దావీదుకి రాలా. ఎంత మాట అన్నాక ఇక నేను కూడా యుద్ధంలోనికి వెళ్ళాలని చెప్పి దావీదుకి అప్పటికే అనిపించలా. ఆ మాటను పట్టించుకోకుండా దావీదు ఏం చేశాడంటే, వీడు ఎంత చెప్పినా వెళ్ళట్లేదు, ఇంకా ఈయన చంపడం ఒకటే దీనికి సరైన మార్గం అని చెప్పి దావీదు ఆలోచన చేసి ఏం చేశాడంటే అతి ఘోరమైనటువంటి కార్యం చేశాడు. సరే ఉరియా, అయితే నువ్వు యుద్ధంలోనే ఉంటానంటున్నావు కదా, ఇంటికి వెళ్ళనంటున్నావు కదా, సరే బయలుదేరి వెళ్ళిపో అని చెప్పి ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి ఆ ఉరియాతోనే
దావీదు పంపించాడు. అంటే తన చావు వార్తను తనతోనే దావీదు పంపించాడు. చూడండి, ఎవరికి రాశాడంటే లెటరు యోవాబుకు రాశాడు. సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు రాశాడు. ఏమని రాశాడంటే, యోవాబు, ఉరియాని యుద్ధంలో ముందు పెట్టి యుద్ధం చేస్తూ ఉండగా ఉరియా చనిపోయేలా చేయని చెప్పి ఒక లెటర్ రాసి అదే ఉరియాకి ఇచ్చి మరలా ఆ లెటర్ని తీసుకెళ్ళి యోవాబుకి ఇవ్వమని చెప్పి పంపించాడు. ఒకవేళ ఆ ఉరియా ఆ లెటర్ తీసి చూస్తే ఏంటి పరిస్థితి? అలా తీసి చూసేవాడైతే దావీదు నీ ఇంటికి వెళ్ళి పడుకోరా నాయన అన్నప్పుడు వెళ్ళి పడుకునేవాడు. ఆ ఉరియా ఎలాంటి వాడు దావీదు తెలుసు కాబట్టి ఇది చూడడు అనేటువంటి నమ్మకంతో అతనితోనే పంపించాడు. ఆ ఉరియా కూడా తిన్నగా తీసుకుని వెళ్ళి ఆ లెటర్ని యోవాబుకి ఇస్తే యోవాబు ఉరియాని యుద్ధంలో ముందు పెట్టించి చంపించేస్తే అప్పుడు దావీదు అంటున్నాడు, ఇక నీ భర్త చనిపోయాడు కదా, ఇక నువ్వు నా భార్యవే, దీనికి తిరుగులేదు అని చెప్పి బెత్షెబని తీసుకొని తన ఇంట పెట్టుకున్నాడు. అయిపోయిందిలే అనుకున్నాడు. స్నానం చేయించున్నటువంటి స్త్రీని చూసి తన ఇంటికి పిలిచి సైనించినప్పుడు అయిపోయిందిలే అనుకున్నాడు. కానీ అది మరొక విధంగా తిరిగి వచ్చేసరికి దాన్ని ఏదో విధంగా కప్పుపుచ్చడానికి ప్రయత్నించాడు. కప్పుపుచ్చిన తర్వాత ఆ ఉరియా ఏమాత్రమో మాట వినకపోయేసరికి ఉరియాని చంపించేసి భార్యను చేసుకుని ఇప్పుడు కూడా అయిపోయిందిలే అనుకున్నాడు. అయిపోయిందా? సమాజం దృష్టిలో అయిపోయింది, మనుషుల దృష్టిలో అయిపోయింది. దేవుడు దాన్ని జ్ఞాపకం చేశాడు దావీదుకి. 12వ అధ్యాయం. కావున యెహోవా నాతాను దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. అయితే ఇవన్నీ చదువుకుంటూ పోతే చాలా సమయం అయిపోద్ది. దావీదు అయిపోయిందిలే అనుకున్నాడు. ఉరియా భార్య అయినటువంటి బెత్షెబను తన భార్యగా చేసుకున్నాడు. తనతో సుఖిస్తూ ఉన్నాడు, బాగుంటూ ఉన్నాడు. ఆ సమయంలో నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. వస్తే దావీదు ఆ ప్రవక్తను చూసి ఎంతగానో సంతోషపడ్డాడు. ప్రవక్త గారు రండి, మీరు మా ఇంటికి రావటం చాలా సంతోషకరం. మీరు రావటానికి విశేషం ఏంటి అంటే, అక్కడ నాతాను ప్రవక్త అంటున్నాడు, నేను నీకు ఒక మాట చెబుతానయ్యా, నాకు ఈ విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు, నీకు చెబుతాను, దానికి తీర్పేంటో నువ్వే చెప్పని చెప్పి నాతాను దేవుడు చెప్పిన మాటని దావీదుతో చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఒకానొక పట్టణమందు ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, అలాగే ఒక దరిద్రుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతుడికి అనేకమైన గొర్రెలు ఉన్నాయి, కానీ ఆ దరిద్రుడికి తాను పెంచుకున్నటువంటి ఒకే ఒక్క ఆడగొర్రె పిల్ల ఉన్నది. ఆ ఆడగొర్రె పిల్ల ఆ దరిద్రుడి యొక్క గోరు ముద్దలు తినచ్చు, కౌగిట పొన్ను కొంచెం ఎంట ఉండుతూ వచ్చింది. అయితే ఆ ధనవంతుని యొక్క కన్ను ఆ దరిద్రుడికి ఉన్నటువంటి ఆ ఒక్కగాను ఒక్క గొర్రె పైన పడింది. దాన్ని లాగేసుకున్నాడు. ఏం చేద్దాం దావీదు అని చెప్పి నాతాను దావీదుని అడిగినప్పుడు దావీదు కోపం తెచ్చుకొని కోపంతో రగిలిపోయి అంత పని చేశాడు. ఎవడా దుర్మార్గుడు వాడికి. చూడండి ఏమంటున్నాడు, 5వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు ఏమంటున్నాడు చూద్దాం. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుడి మీద బహుగా కోపగించుకొని, ఏ మనుషుడి మీద అంటే నాతాను ఏదో వేరే వారిని గురించి చెబుతూ ఉన్నాడేమో అనుకొని అలాంటి పని చేశాడా అని చెప్పి ఆ మనుషుడి మీద కోపం ఉంచుకున్నాడు. అంటే ఏ మనుషుడు? దావీదే. ఎవరో అనుకొని ఆ మనుషుడి మీద కోపం తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? కోపగించుకొని యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరం లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీ వలనని నాతానుతో నేను దావీదు అంటూ ఉన్నాడు. పాపం వాడుకున్న ఒకే ఒక గొర్రె పిల్ల లాగేసుకున్నాడు కనికరం లేకుండా. ఆ ఒక్క గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలంటే నాతాను అంటూ ఉన్నాడు దావీదుతో, దావీదా ఆ మనుషుడు నువ్వే అన్నాడు. దావీదు కోపంతో రగిలిపోతూ తీర్పిస్తే నాతాను ఆ మనుషుడు నువ్వే అనగానే దావీదు సైలెంట్ అయిపోయాడు. నోట్లోంచి మాట రావట్లా, భయముతో వణికిపోతూ ఉన్నాడు. ఆ మనుషుడు నేనా? ఏం మాట్లాడుతున్నారు నాతాను గారు అంటే, నీ ఉరియా భార్య విషయంలో చేసిన పని ఏంటి? అది నీకును ఉరియా భార్యకు మాత్రమే తెలుసు నువ్వు అనుకున్నావు. నువ్వు ఉరియా భార్య విషయంలో చేసిందంతా దేవుడు చూశాడు.
చూసి దేవుడు ఈ విధంగా నీకు చెప్పమని చెప్పాడు. దేవుడు నీకు చెప్పిన దానికి నీవే తీర్పు తీర్చుకున్నావు కాబట్టి ఇదిగో ఇక మీదటి నుంచి నీకు సదాకాలం యుద్ధాలే. నీ ఇంటిలో నుంచే నీకు కీడు ప్రారంభమైద్ది. నీ భార్యను నువ్వు చూస్తూ ఉండగానే నీ పొరుగువాడు అనుభవిస్తాడు. నువ్వు మరొకటి భార్యను చెరిపావు కదా, నీ భార్యను నువ్వు చూస్తూ ఉండగానే మరొకడు అనుభవిస్తాడని చెప్పి దావీదు తీర్పు తీరిస్తే, దేవుడు దావీదు విషయంలో చెబితే దావీదు ఎంతగానో ఏడ్చాడు. వాస్తవానికి దావీదుకు వచ్చినటువంటి ఇబ్బందులకైతే మరొక వ్యక్తి నిలబడ్డండి. అవన్నీ జరిగినాయి. దావీదు చూస్తూ ఉండగానే దావీదు భార్యల్ని సొంత కొడుకే అబ్షలోం మిద్దె పైన గుడారం వేసుకొని వారందరితో కూడాడు. సొంత కొడుకే దావీదును చంపడానికి చూశాడు. అలాగే అదే బెత్షెబాకి దావీదుకు పుట్టినటువంటి కుమారుడు బ్రతకాలని చెప్పి 7 రోజులు ప్రార్థన చేశాడు. బ్రతకలా, చూస్తూ ఉండగా చనిపోయాడు. రాజ్యంలో ఎందుకు పనికిరాని వాడు కూడా దావీదును దూషిస్తూ ఉంటే దావీదు అన్నమాట ఒకటే. దావీదును దూషిస్తూ ఉంటే దావీదు కోపం రాలా. తన పక్కన ఉన్నటువంటి ఆ సైనికులకు కోపం వచ్చింది. రాజా, నిన్ను దూషించడానికి అసలు వీరెవరు అని చెప్పి సైనికులు కోపం వచ్చి వారిని కొట్టడానికి చూస్తే దావీదు అన్నమాట ఒకటే, నన్ను దూషించమని యెహోవా వానికి సెలవీయగా. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా మనం ఊరుకోవటం మంచిదని చెప్పి దావీదు సైలెంట్గానే వెళ్ళిపోయాడు తప్ప ఎవరిని మాట్లాడు. దావీదును చూసేటువంటి ప్రజలందరూ నిందించడం ప్రారంభించారు. అతని కొడుకులు అతని పైన తిరగబడతా ఉంటే ప్రజలు అంటూ ఉన్నారు, దావీదు దేవుడా 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 అంటావు కదా పద్దాక, నీ దేవుడు ఏమయ్యాడు అని చెప్పి మాట్లాడితే దావీదు అంటూ ఉంటాడు, నా కన్నీళ్ళే నాకు అన్నపానాలు అయినాయి అంటాడు. నా కన్నీళ్లతో నా పొరుపు కొట్టుకుని పోయింది అంటాడు. ఇన్ని కష్టాలు వచ్చినా దావీదు నిలబడగలిగాడంటే తిరిగి ఎంత గొప్ప విషయం వచ్చాడండి. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడంటే దావీదు పడిపోయాడు. ఎంతగా పడిపోయాడంటే మామూలుగా పడిపోలా. అతను లేవకుండా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నా కానీ ప్రార్థన చేసి దాన్ని జయించి మరలా తిరిగి నీతిమంతుడిగా నిలవబడగలిగాడు. ఒక నీతిమంతుడు పడిపోవటం అనేటువంటి సహజంగానే, పడిపోతే మరలా తిరిగి లేవటానికి సమయం పట్టొచ్చు కానీ లేచి నిలబడిన తర్వాత మరలా ఆ నీతిమంతుడిని పడగొడతాం అది సామాన్యమైనటువంటి పని కాదు. ఇక్కడ దావీదు విషయంలో జరిగింది అది. దావీదు ఒకసారి పడిపోయాడు, తనంతటికి తాను పడిపోయాడు, కానీ తిరిగి లేచాడు. వాక్యం చెప్పినటువంటి మాట దావీదు విషయంలో స్పష్టమైంది. నీతిమంతుడు 7 సార్లు పడిన తిరిగి లేస్తాడని చెప్పినట్లుగా దావీదు ఖచ్చితంగా తిరిగి లేస్తాడు. నేను 2 సందర్భాలు చెప్పాను. నీతిమంతుడు పడిపోవటం అనేటువంటిది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి తనంతడు తాను పడిపోవటం, రెండవది తనను మరొక వ్యక్తి పడగొడతాం. అసలు పడగొట్టేటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఒక నీతిమంతుడు ఎవరో పడగొడితే పడిపోవటానికి పడగొట్టేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది మనం ఆలోచించేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు, సర్పము ఆదిలోని హవ్వని ఆదాముని పడగొట్టింది. అది పడగొడతానికి గల కారణం ఏంటంటే అది కుయుక్తిగా పడగొట్టింది. ఈరోజు మనుషులు కూడా మరొక వ్యక్తిని పడగొడతానికి గల కారణం ఏంటంటే కుయుక్తేనండి. వాడు బాగుంటే చూసి వారంలో ఎంతాను, వాడిని ఎక్కడ పడగొట్టాలి, ఎక్కడ దెబ్బ కొట్టాలి అనేటువంటి స్వభావం. మనుషుల కంటే ఎక్కువ కుయుక్తి కలిగిన వాడు అపవాది. శరీర సంబంధంగా మనుషులు కుయుక్తి కలిగి ఎలాగైతే మరొక వ్యక్తిని పడగొడటానికి ప్రయత్నిస్తారో అంతకు మించినటువంటి కుయుక్తితో అపవాది నీతిమంతులను పడగొడటానికి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ వాక్యం ద్వారా అంటూ ఉన్నాడు భక్తుడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి నేను ఎలాగైనా తొలగించాలనే వాడి ఉద్దేశం.
ఆ విధంగానే వాడు టార్గెట్ చేసింది ఎవరిని అంటే నీతిమంతుల్ని. అపవాది పడగొడతానికి టార్గెట్ చేసింది ఎవరిని అంటే నీతిమంతుడు. ఆ విధానంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి మరో వ్యక్తి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలోని యోబును గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే చూడండి ఒకసారి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు లేడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద యోబు వంటి వాడు మరొకడు లేడు. ఏ విషయంలోనంటే యథార్థతలోను, న్యాయంలోను, దేవుని యందు భయభక్తులు కలిగి నడవటంలోని భూమి మీద యోబుని మించిన వాడు లేడని దేవుడు సాతానుతో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యోబును గురించి. మొట్టమొదటిగా దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి దావీదును గురించి మనం చెప్పుకున్నాం. రెండవదిగా దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి యోబును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇటువంటి దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి యోబుని అపవాది పడగొడటానికి అది ఎన్ని విధాలుగా పన్నాగాలు పన్నిందో మనందరికీ తెలుసు. యోబును పడగొడటానికి అపవాది స్వయంగా దేవుని దగ్గరే పర్మిషన్ తీసుకొని, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీ అందు భయభక్తులు కలిగిన వాడని నువ్వు సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు, నాకు అవకాశమే, నేను పడగొట్టి చూపిస్తాను, అతని యథార్థత ఏంటో, అతని నీతి ఏంటో నేను చూపిస్తానని చెప్పి అపవాది దేవుని దగ్గర ఛాలెంజ్ చేస్తే దేవుడు అన్నాడు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, పర్మిషన్ ఇస్తున్నా అన్నాడు. కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి నీకు అధికారం ఇవ్వట్లేదని చెప్పినప్పుడు పర్మిషన్ తీసుకొని యోబును పడగొడటానికి అనేక విధాలుగా ప్రయత్నించి, ఒక నీతిమంతుడిని పడగొడటానికి అపవాది ఎన్ని విధాలుగా ప్రయత్నించిద్ది అనేటువంటిది యోబు జీవితాన్ని చూస్తే మనకు అర్థమైపోద్దండి. ఒక నీతిమంతుడిని డైరెక్ట్గా అపవాది దైవికమైనటువంటి విషయాల్లో పడగొట్టలేదు. అది పడగొట్టేటువంటి కార్యాలన్నీ ఏంటంటే, నీవు శరీరపరంగా ఏ విషయాల్లో బలహీనుడు అయితే నీతి విషయంలో పడిపోతావు అనేటువంటిది అది ఆలోచన చేసి శరీరపరంగా నిన్ను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా దెబ్బతీయటానికే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా వచ్చింది. మత్తయి సువార్తలోని 4వ అధ్యాయం 3వ వచనంలో వచ్చి ఆయన బలహీనతను గమనించి, ఏంటి ఆయన బలహీనత అంటే ఆకలిగా ఉన్నాడు 40 దినాలు, దీన్ని బట్టి పడగొట్టొచ్చు అనుకుంది, ఆకలిని బట్టి పడగొట్టొచ్చు అనుకుంది, పని అవల, ఆరోగ్యాన్ని బట్టి పడగొట్టొచ్చు అనుకుంది, పని అవల, డబ్బును చూపించి పడగొట్టొచ్చు అనుకుంది, పని అవల, దేవుడిని పడగొడటానికే ప్రయత్నించిందండి. కానీ దేవుడు పడిపోలే, అది పడగొడితే పడిపోలే ఆయన. కానీ యోబును కూడా అలాగే పడగొడటానికి పడగొట్టింది శరీర సంబంధంగా. కానీ యోబు ఆత్మీయ రీతిలో పడిపోలేదండి. దేవునికి స్తోత్రం. శరీర పరంగా యోబుని ఎంతగా పడగొట్టాలో, ఎంతగా కృంగదీయాలో అంతగా కృంగదీస్తుంది అపవాది. కడుపును పుట్టిన బిడ్డలనే చంపేసింది. ఒక దేశానికి ధనవంతుడు యోబు సామాన్యుడు కాదు. ఒక దేశానికి ధనవంతుడు అంటే సామాన్యమైన విషయం అండి. ఒక దేశానికి ధనవంతుడైనటువంటి వాడిని ఏమీ లేనివాడిగా బూడిదలో కూర్చునేటువంటిగా చేసింది. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకుండా బూడిదలో కూర్చునేటట్లుగా చేసింది అపవాది. ఎంతగా పడగొట్టిందో చూడండి శరీరపరంగా. కోటలలో ఉండేటువంటి యోబుని బూడిదలో కూర్చునేలా చేసింది. ఒంటి పైన ఒళ్ళంతా కురుపులు, చిల్ల పెంకులు తీసుకొని వాటి దొరదను తట్టుకోలేక గోక్కునేటట్లుగా చేసింది. ఆ స్థితిని చూసినటువంటి భార్యనే అసహించుకుంది యోబుని. కారణం ఏంటంటే ఆ స్థితిలో కూడా యోబు దేవుణ్ణి స్తుతించడం మానలేదు. దేవునికి స్తోత్రం. అది చూసిన భార్య కోపం వచ్చింది. ఏం చేశాడని ఇంకా దేవుడా 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 అంటాం, దేవుని దూషించి చచ్చిపోంది భార్య. భార్య మాట విని యోబు ఏమాత్రం వెనక తగ్గల. అంటే ఎన్ని విధాలుగా పడగొడటానికి ప్రయత్నించినా ఇక వీడు వినట్లేదని భార్యలో దూరి భార్యలో నుంచి యోబుతో మాట్లాడింది. అయినా సరే యోబు ఎలా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. దేవుడు మేలునిచ్చినప్పుడు దాన్ని అనుభవించినటువంటి వారమైనటువంటి మనం కీడును కూడా అనుభవించడానికి అర్హులమే. కాబట్టి మూర్ఖురాల్లా మాట్లాడొద్దని చెప్పి యోబును గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే 1వ అధ్యాయము 21వ వచనంలోని, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదును యెహోవా ఇచ్చును,
యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని. శరీర రీతిగా యోబును ఎంతగా పడగొట్టాలో అంతగా పడగొట్టింది అపవాది. కానీ ఆత్మీయ రీతిలో యోబు ఏ విషయంలో పడిపోలేదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ, అంటే ఒక నీతిమంతుని పడగొడటానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకుగా ఉండడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగతానికి ఎదుగుతూ తిరుగుతున్నాడంటే నీతిమంతులను పడగొడతమే వాడి యొక్క టార్గెట్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో ఒక వ్యక్తి పడిపోయాడు అనుకో, మరలా ఆ వ్యక్తి ఎలా లెగుస్తాడు? బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది. యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి దిగి వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దొంగల చేత కొట్టబడ్డాడు, దోచుకోబడ్డాడు, గాయపరచబడ్డాడు. కానీ ఆ వ్యక్తి తిరిగి లేవలేకపోయాడు. కారణం ఏంటంటే లేపేవారు లేక. అలాగే నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి ఎలా లెగుస్తాడు అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, పడిపోయిన నీతిమంతుణ్ణి లేపే వ్యక్తి కూడా కావాలి. పడిపోయిన నీతిమంతుణ్ణి లేపే వ్యక్తి ఉంటేనే తిరిగి లేవగలడు. మరి ఆ లేపే వ్యక్తులు మనకి ఎక్కడ కనబడతారు అనేటువంటి మనం ఆలోచన చేస్తే ఈ సమాజంలో కనబడతారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన వాణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి అని అంటూ ఉన్నాడు పౌలు గారు. ఎవరిని గురించి మాట చెబుతూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతటి నీతిమంతుడంటే యేసుక్రీస్తు ప్రభుల వారే ఛాలెంజ్ చేశాడు. మత్తయి సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలోని, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా అన్నాడు. అంత ఛాలెంజ్ చేసి మాట్లాడినటువంటి నీతిమంతుడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, ఆయన్ని పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళి నిలవబెడితే, ఈ పస్కా పండగ నాడు ఏదైనా ఒక ఖైదీని రిలీజ్ చేయటం మనకున్నటువంటి ఆనవాయితీ కదా, ఈ కారణం చేత ఈయన్ని రిలీజ్ చేద్దామని చెప్పి పిలాతు చెప్పినా కూడా వద్దొద్దు, ఈయన్ని రిలీజ్ చేయొద్దు, కావాలంటే బరబ్బాన్ని రిలీజ్ చేయమని చెప్పి ఆ రోజు ప్రజలు కోరారు. అంటే సమాజంలో ఉన్నటువంటి విధానం ఎలా ఉంటుందంటే, ఒక నరహంతకుణ్ణు విడిపించడానికి సపోర్ట్ చేస్తుంది, కానీ సమాజం నీతిమంతుడిని తిరిగి లేపడానికి ప్రోత్సహించదు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగింది. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడిని నిరాకరించి నరహంతకుడైన వాడిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి అని అంటూ ఉన్నాడు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా, నీతిమంతుడి విషయంలో సమాజం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే, మేకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడిను తిరిగి లేస్తానని అంటూ ఉన్నాడు. అంటే ఒక నీతిమంతుడి విషయంలో సమాజం ఎలా ఉంటుందంటే శత్రుత్వం కలిగి ఉంటుంది. ఏలియా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, క్షమించాలి, మేకా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మేకా అనేటువంటి వ్యక్తి దేవుని మాట ప్రకారంగా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఆహాబుకు చెబుతూ ఉంటే, ఆహాబ్ అంట మేక మీద పగబెట్టుకున్నాడు. అంటే ఎవరి మీద? ఒకనొక సందర్భంలో యెహోషాపాతు తాను ఎరకాడు, యెహోవా ప్రవక్తలను ఎవరినైనా పిలిపించంటే ఒకడు ఉన్నాడు కానీ వాడు నా గురించి ఎప్పుడు కీడే పలుకుతాడు, కాబట్టి నేను అతని మీద పగబెట్టుకున్నాను. అంటే ఒక నీతిమంతుడి పైన రాజు పగబెట్టుకున్నాడు. ఆ రాజు మేక మీదే పగబెట్టుకున్నాడు అంటే ఏలియా మీద కూడా పగబెట్టుకున్నాడండి. అంటే దేవుని సేవకుల మీద పగబెట్టుకోవడమే తన పని. అంటే సమాజము ఒక నీతిమంతుడు పడిపోతే ఆ వ్యక్తిని చూసేటువంటి భావ విధానం అనేటువంటిది ఎలా ఉంటుందంటే శత్రుత్వంతో కూడినటువంటి భావమే. ఇక్కడ అంటూ ఉన్నాడు, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడిను. అంటే సమాజం నిన్ను శత్రువుగా చూస్తే, సమాజం నిన్ను లేపకపోతే, ఒక నీతిమంతుడు పడిపోయినప్పుడు సమాజం లేపకపోతే, సమాజం శత్రుత్వంగా చూస్తే, సమాజం పట్టించుకోకపోతే ఇంకెవరో తిరిగి లేపరా? యెరూషలేము నుంచి యెరికోకు బయలుదేరేటువంటి వ్యక్తి విషయంలో జరిగింది అదే. ఆ వ్యక్తి పడిపోయాడు. ఒకప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడే. యెరూషలేము ఎత్తైనటువంటి స్థలం,
కొండ మీద ఉన్నటువంటి స్థలం, కానీ ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పడిపోయాడు. పాపాన్ని చూసి ఆకర్షించాడు, ఎరుకోని చూసి ఆకర్షించి దిగి వెళ్తూ ఉన్నాడు ఎరుకో వైపు. ఆ సందర్భంలో అపవాది అనగా దొంగలు వచ్చి అతను దోచుకున్నారు, వస్త్రహీనుని చేసేశారు, పాప కోపంలో ముంచివేశారు. పాప కోపంలో మునిగిపోయినటువంటి ఆ నీతిమంతుడు తిరిగి లేచేది ఎలా? లేవలేకపోతూ ఉన్నాడు. ఎంతగా కొట్టబడ్డాడంటే లేవలేనంత భయంకరంగా కొట్టబడ్డాడు. ఒక నీతిమంతుడు కూడా పడిపోయినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే లేవలేనంత విధంగా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటాం. దావీదు విషయంలో మనం చూసాం. దావీదు లేవలేని విధంగా దెబ్బలు తగిలినాయి, అయినా సరే లేచాడు. అక్కడ కూడా ఆ వ్యక్తిని లేవలేని విధంగా దొంగలు కొట్టారు, వస్త్రాన్ని దోచుకున్నారు. దీని గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఆల్రెడీ, వస్త్రం గురించి. అది ఏ వస్త్రమో, ఆ దొంగలు ఎవరు ఏంటనేటువంటి. కానీ ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నాడు. సమాజంలో ఉన్నవారు ఆ వ్యక్తిని లేపారంటే లేపలేదండి. ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. యాజకుడు పడిపోయిన ఆ వ్యక్తిని చూశాడు. యాజకుడు ఎవరంటే, ఎవరన్నా పాపము చేస్తే వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుని దగ్గర పాప పరిహారార్థ బలిని అర్పించేటువంటి వాడు, దేవుని నిబంధన మందసం దగ్గర. కానీ ఆ వ్యక్తి పాపంలో పడిపోయి ఉంటే, కొట్టబడి ఉంటే, ఆ యాజకుడే చూసి చీచి వీడు బ్రతికి ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు, ఎలా పడిపోతాడు, ఈయన నేను లేపాలా అనుకున్నట్లుగా వెళ్ళిపోయాడు. తర్వాత లేవీడు వచ్చాడు అదే మార్గాన. ఆ లేవీడు చూశాడు. లేవీడు ఎవరు? దేవుని యొక్క నిబంధన మందసం దగ్గర పనులు చేసేటువంటి వాడు, పరిచర్య చేసేటువంటి వారు, యాజకులకు సహకారులుగా ఉండేటువంటి వారు. అయినా ఆ లేవీలు కూడా ఏం చేశాడంటే చూసి వెళ్ళిపోయాడు. సమాజం లేవదీస్తుందా? నీతిమంతుడు పడిపోతే లేవదీయదండి. కానీ అదే సందర్భంలో ఒక సమరయుడు వచ్చాడు. ఆ దినాల్లోని సమరయుడు అంటే ఒక అంటిరాని వాడు, ప్రజలు అంటిరాని వారుగా చూసేటువంటి వారు. కానీ ఈ సమరయుడు ఆ వ్యక్తిని చూసి, అరే నేను అంటిరాని వాడిని కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను ఎలా భావిస్తారు, వారి దగ్గరికి వెళ్తే నన్ను చేదరించుకుంటారేమో, తిట్టుకుంటారేమో అని కూడా ఆలోచన చేయకుండా ఆ వ్యక్తిని లేవనెత్తడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ సమరయుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. నీవు పడిపోతే నిన్ను లేపగలిగేటువంటి శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఒక నీతిమంతుడు పడిపోతే తిరిగి లేవగలడంటే లెగుస్తాడు. కారణం ఏంటంటే ఆ నీతిమంతుడిని లేపాలి అంటే మరొక నీతిమంతుడు అయితేనే లేవగలడు, కానీ భక్తిహీనుడు లేపలేడు. బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాటను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26 వచనం. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వాని దారి తప్పించను. ఒక నీతిమంతుడు పడిపోతే ఆ వ్యక్తిని మరొక నీతిమంతుడే లేపగలడు తప్ప ఒక భక్తిహీనుడు లేపలేడండి. నీతిమంతుడు ఏం చేస్తాడంటే తన పొరుగు వానికి దారి చూపిస్తాడు. అక్కడ యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళేటువంటి వ్యక్తి పడిపోయాడు. పడిపోయిన వాడిని లేవనెత్తడం మాత్రమే కాదు, అతనికి ఒక దారి చూపించాడు. అతను లేపి అతని గాయాలను కట్టాడు. అతని గాయాలు కట్టడం మాత్రమే కాకుండా అతను పూటకోళ్ళం అని ఇంటికి తీసుకువెళ్ళాడు. తీసుకుని వెళ్ళటం మాత్రమే కాకుండా అతను పరామర్శిస్తూ వచ్చాడు, అతను బాగోగులు చూస్తూ వచ్చాడు. ఎవరా సమరయుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. మరొక నీతిమంతుడు పడిపోయిన నీతిమంతుడిని లేపాలంటే మరొక నీతిమంతుడికే సాధ్యం. ఆ నీతిమంతుడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా, ఆ మరొక నీతిమంతుడు పడిపోయిన నీతిమంతుడిని లేపాలంటే మొదటగా ఏం చేయాలంటే ఆ వ్యక్తిని క్షమించగలగాలి. ఎలా క్షమించగలగాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించగలను అని చెప్పి అడిగినప్పుడు ఆయన అంటాడు, 7 మార్లు మట్టుకంటే కాదు కానీ 77 ఏళ్ల మార్లు మట్టుగానే అంటాడు. అంటే పడిపోయిన నీతిమంతుడిని మరొక నీతిమంతుడు తిరిగి లేపాలన్నా ఈ నీతిమంతుడికి ఆ వ్యక్తిని క్షమించేటువంటి మనసు కావాలండి. అతడు పాపం చేశాడా, సర్లే అని క్షమించే మనసు కావాలి. ఆ క్షమించే మనసు ఉంటేనే తిరిగి లేపగలడు. వాక్యలేఖనంలోని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును.
అంటే నీవు పాపము చేసి పడిపోయినా కానీ నిన్ను క్షమించి లేపేటువంటి నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. వాక్యలేఖనం చెబుతూ ఉంది, ఒక నీతిమంతుడు పడిపోతాడంటే పడిపోతాడు, పడిపోయి తిరిగి లేస్తాడంటే వాక్యం అంటోంది నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. కారణం ఏంటంటే లేపేటువంటి మరొక నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుడే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించిన. ఇప్పుడు ఎవరు లేపుతారంట నీతిమంతుణ్ణి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అనేక విధాలుగా ఆపదలు కలుగుతాయి నీతిమంతుడికి. యోబుకి అనేక విధాలుగా ఆపదలు కలిగినాయి. డబ్బు పరంగా ఆపద, కుటుంబ పరంగా ఆపద, ఆరోగ్యపరంగా ఆపద, అన్ని విధాలుగా ఆపద. ఆ ఆపదలన్నీ అపవాది ద్వారా కలిగి, అంటే మరొకడు పడగొడుతూ ఉన్నాడు. మరి పడగొట్టేటువంటి ఆ వ్యక్తి నుంచి మరలా తిరిగి ఎవరు లేపారు యోబునంటే దేవుడే. దేవునికి స్తోత్రం. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవాయే వారిని విడిపించిన కానీ మనుషుడు ఎవరు ఆ వ్యక్తిని విడిపించలేరు. యోబు గ్రంథం 5:19 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. సమయం అయిపోయింది కాబట్టి ముందుకెళ్ళిపోతాను. ఎన్ని బాధలు అంట? ఒక నీతిమంతుడికి ఎన్ని బాధలన్నా కలగవచ్చు. ఆ బాధలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడంట. విడిపించడం మాత్రమే కాకుండా ఆ బాధల్లో అపాయం కలగకుండా దేవుడు కాపాడతాడంట. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకలంటే ఈ ఆపదల్లో కొన్ని సందర్భాల్లో ప్రాణం పోతుందా అన్నంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, కానీ ప్రాణం పోదు. పౌలు అంటాడు ఒకనొక సందర్భాలు, నేను అనేక మార్లు ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు 5 సార్లు కొట్టబడ్డాను, వాడ పగిలి ప్రయాసపడ్డాను, ఇబ్బందుల వలన ప్రయాణంలోనూ గుర్రాలతో ఏడ్చబడ్డాను, బెత్తాలతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను అంటాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించాడు పౌలు గారిని. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడంట. కారణం ఏంటంటే ఆ నీతిమంతుడు దేహాన్ని చంపేటువంటి వాడికి భయపడడు. వాక్యం మత్తయి సువార్త 10:28 చెప్పేటువంటి మాట ఏంటంటే, దేహాన్ని చంపువానికి మీరు భయపడక మీ ఆత్మను చంపేవారికి మీరు భయపడమంటూ అన్నాడు. ఒక నీతిమంతునికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, శత్రువు దేహాన్ని ఎంత గాయపరిచినా, ఎంత ఇబ్బంది పరిచినా, ఎన్ని విధాలుగా దెబ్బతీసినా కానీ ఆత్మలో మాత్రం ఆ వ్యక్తి కృంగిపోవడం, ఆత్మలో బలపడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ బలమే దేవుడు అతన్ని తిరిగి లేపే విధంగా చేస్తుంది. ఈరోజు మనము కూడా నీతిగా భక్తి చేస్తూ ఉన్నామా? మంచిదే. అయితే భక్తి చేసేటువంటి ఏ వ్యక్తి అయినా పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. పడిపోయేటువంటి అవకాశాలు తిరిగి లేవాలంటే అది ఒక నీతిమంతుడికి మాత్రమే సాధ్యం. నేను పడిపోతాను తిరిగి లేస్తానని దేవుని మందిరాన్ని వదిలి, దేవుడిని వదిలి మన ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఆ తిరిగేటువంటి సందర్భాలు పడిపోయినప్పుడు నేను ఇప్పుడు లేస్తానంటే లేవలేమండి. వాక్యం చెబుతోంది, భక్తిహీనుడు కూలినప్పుడు అంట తిరిగి లేవడంట. భక్తిహీనుడు కూలినప్పుడు తిరిగి లేవటం అసాధ్యం అంట. కాబట్టి ఈరోజు మనిషి యొక్క జీవితంలో పడిపోవటం అనేటువంటి సహజం. ఆ పడిపోయే విధానంలో నీవు లేవాలంటే నీవు ఒక నీతిమంతుడిగా దేవుని దగ్గర కనబడినప్పుడు దేవుడు నిన్ను లేపటానికి అవకాశం ఉంటుంది. దేవుడి కొద్ది వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగా.